ఆ చివరిలో ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి, జనాలు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాము అని చేత అది నా జస్ట్ నాకు నచ్చలేదని మాత్రం చెప్పి ఊరుకుంటున్నా అంతే. ఓకే సిద్ధు గారు, సిద్ధు సిద్ధు హియర్. హాయ్ హాయ్. ట్రైలర్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. అండ్ జనరల్గా డీజే టిల్లులో ఇన్నోసెన్స్ ఉంటుంది ఫర్ ఆల్ ద ఫన్ యాక్టివిటీస్. హియర్ ఇట్ ఈస్ లిటిల్ గ్రే షేడ్, లిటిల్ టాక్సిక్, లిటిల్ మ్యాస్కులిన్. ఇది చాలా బాగుంది. ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ అర్జున్ రెడ్డి అండ్ డీజే టిల్లు క్యారెక్టర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇట్స్ ఎ కాంప్లిమెంట్, నాట్ టు కంపేర్ ఎనీథింగ్. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా చాలా సాఫ్ట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ హై మూమెంట్స్ గివింగ్ ట్రైలర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ 25 days 30 days నుంచి మీరు ప్రమోషన్స్ మొదలెట్టారు. అవును సార్. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 22 days 23 days అయిపోయింది. 2 days టు గో ఫర్ ది ఫిల్మ్. ఇప్పుడు దాకా ఫిల్మ్ ఏంటంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంది. అంటే ఈ స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ ఏమో కదా, అంటే లాస్ట్ మినిట్లో టర్న్ తీసుకోవడం. ఇది ముందు నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే మార్కెటింగ్ క్యాంపెయినే వేరేగా వెళ్ళేదేమో. అవును సార్, అది చాలా ఆనెస్ట్గా దాని సమాధానం ఏంటంటే సార్, ఫస్ట్ మేము స్ట్రాటజీ అయితే కాదు సార్, ఇది అనుకునేం చేయలేదు. ఇదేంటంటే ఫస్ట్ మేము మొదలెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ సాంగ్స్ తోటి మనం పంపించాలి అని ప్లాన్ చేసుకుని సాంగ్స్ పంపించాము ఫస్ట్ బయటికి. దాని తర్వాత ఈ క్యారెక్టర్ నేను నీజా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఈ సినిమా చేయడం, ఆల్మోస్ట్ 1 year ప్రాసెస్ ఇది. డిడ్ యూ వాంట్ టు సే సంథింగ్? ఓకే. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ చాలా ఎవల్యూషన్ జరిగిందండి. ఆ క్యారెక్టర్ని ఇంకా మేము అర్థం చేసుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు వెళ్తున్న కొద్దీ బాగా ఎవల్యూషన్ జరిగింది ఆ క్యారెక్టర్లో. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఒక షేప్ కుదిరిందనమాట. సో మేము కూడా ఏంటంటే దాంతోపాటే ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాం. బట్ అదంతా పక్కన పెట్టేస్తే మేము ట్రైలర్ తోటి మేము ఒకేసారి బ్యాంగ్ ఇద్దామని ఒక ఐడియా మాకు ఉండింది. అందుకే మేము మన టీజర్ రిలీజ్ చేసినా కూడా దాంట్లో డిఫరెంట్ యాక్చువల్లీ చాలా వేరే టీజర్ ఒకటి కట్ చేసాం ఫస్ట్ మేము. కానీ వీ డెంట్ వాంట్ రిలీజ్ ద టీజర్, ఎందుకంటే ట్రైలర్ తోటి ఒకేసారి మనం క్రాష్ ల్యాండ్ చేయాలి ఈ క్యారెక్టర్ని ఈ సినిమాని అని అనుకున్నాము. అందుకే మీకు సడన్గా ఒక షిఫ్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీకు ట్రైలర్కి ఫిల్మ్కి డిఫరెన్స్ ఏ ఉండదండి. వెన్ యూ కమ్ టు వాచ్ ద ఫిల్మ్ యూ విల్ ఫైండ్ ఇదే క్యారెక్టర్ కనిపిస్తాడు మీకు సినిమాలో, ఇలాంటి టోనే కనిపిస్తుంది. ఇందాక నీర్జా అన్నట్టు ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుందేమో, మరి అది ఐ డోంట్ నో. అండ్ ఇంకొక క్వశ్చన్, ఈ దివాళీకి 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అవునండి. యూజువల్లీ సిద్ధు అనేవాడు బిగ్గా థ్రెట్ అవ్వాలి ఈ సినిమా ఈ కాంపిటీషన్లో. అవునండి. అంటే నో డిస్రెస్పెక్ట్ టు ఎనీవన్, బట్ ఈవేళ రేపు ఫిల్మ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిల్మ్ స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిల్మ్ ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి, అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్? అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాదా ఇది? అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్. రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తారేమో. ఆల్ ది బెస్ట్ అండి, ఆ పైన చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి. ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ యూ గైస్ హ్యావ్ టు నో దిస్ దట్. ఆయన నాకు కాల్ చేసి ఆయన చెప్పారు, సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుందని హీ హెడ్ కాల్డ్ మీ అండ్ హెడ్ టోల్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సిద్ధు గారు స్టూపిడ్ ఫెలో టిల్లు అనేవాడు, బట్ వరుణ్ అలా కాదండి. వాడు యాక్చువల్లీ హీఈస్ మచ్ అహెడ్ ఆఫ్ ఈ సినిమా మొత్తంలో అందరికంటే బుర్ర ఎక్కువ ఉన్న మనిషి ఎవరంటే వరుణ్ అండి. కానీ బుర్ర ఎక్కువ ఉందంటే అట్లా ఒక సైంటిస్ట్ టైప్ ఆ టైప్ కాదు. ఓకే, బుర్ర ఎక్కువ ఉందంటే చాలా ఎంటర్టైనింగ్గా వాడికి బుర్ర ఎక్కువ ఉందన్నమాట. ఢిల్లీలో సార్ ఒక మైక్ పాస్ చేయండి. లెట్ హిమ్ ఫినిష్ హిస్ క్వశ్చన్ ఆల్సో అండి. యా, ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ లుక్స్ గుడ్. ప్రొడ్యూసర్ గారు సిద్ధు గారు
సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి, నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజిలో అండి, ముగ్గురు హీరోయిన్లు. ఇంకా వేరే ఏ సినిమాలో ఉన్నాడండి? ఆ టిల్లు స్క్వేర్లో చిన్న కేమియో వచ్చేసి వెళ్ళిపోయింది అంతే. ఇంకెక్కడున్నారు సార్ ఇద్దరు హీరో? రెండో సినిమా అంతే ఇది. అది ఎట్లా సార్ అది? అవునా కాదరా? కానీ ఇందులో కొద్దిగా రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్. రొమాన్స్ ఎక్కువ చేసినట్టున్నారు. లవ్ స్టోరీ కదా, ఇంకా రొమాన్స్ ఉంటుంది కదా సార్. రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కిసెస్ లేవు సార్. ఓకే, ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకుండా ట్రైలర్లో మాత్రం ఏముంది లేదు. ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకుని వెంటనే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ నీర్జా ఇస్ దట్ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిసెస్. కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్ ఒక ఇంటిమేసీ ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు. సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం. అంటే ఒక ఫిజికల్ ఇంటిమేసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమేసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము. సో సారీ సార్, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, రెండో సినిమాలు సార్ ఇద్దరు హీరోలతో చేసింది, రెండోది. సార్ రాశి గారు 100% యూఐ సర్టిఫికేట్ ఇచ్చారా బాయ్? 100% ఫ్యామిలీ మూవీ ఇది. ఫుల్ ఇన్ఫాక్ట్ ఫ్యామిలీస్కి అండ్ యూత్కి ఇద్దరికి నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ ఉంది ఈ సినిమాలో. మళ్ళీ పవన్ గారితో చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్, ఎలా ఉండబోతుంది? దాంట్లో మంచి మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయంటున్నారు కదా సినిమాలో. ఆ సినిమాలో మీది పవన్ గారితో చేసేది అప్పుడు మాట్లాడుకుంటాం ఆ సినిమా గురించి. సిద్ధు సార్ ప్రొడ్యూసర్ గారు సిద్ధు గారు ఇంతకుముందుకు అన్నారు ఢిల్లీ నుంచి బయటపడడానికి అని ఒక ఏదో కాన్షియస్ డెసిషన్ లా కాదండి. ఇందాక ఆయన అడిగినప్పుడు అన్నాను అంతే. బట్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఆబ్వియస్లీ లవ్ గురించి రొమాన్స్ గురించి ఉంది కాబట్టి సినిమా మీకు కాస్త రాడికలిజం కనిపిస్తూ ఉంటుంది. బట్ 200% షోర్ షాట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్, బట్ ఈక్వలీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను టిల్లు ఒక హ్యూమర్ లెవెల్లో ఒక కామెడీ లెవెల్లో నన్ను ఎక్సైట్ చేస్తే వరుణ్ ఐ థింక్ వరుణ్ క్యారెక్టర్ మీరు ఈ సినిమాలో ఈజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్. మీరు చూస్తే ఈజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ అండి తను. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా డైలాగ్లో ఇట్లా కానీ? మామూలుగా ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్ అవి చేస్తూ ఉంటాం, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో అది ఇంకా జనరల్గా జరిగిపోతుందండి. అది అంటే బయట చాలా వరకు డిస్కషన్లో ఉంది నిన్ను కోరి ఫ్లేవర్లో ఇది ఉంటుంది అని, నిన్ను కోరి మూవీ అని. ఉండదండి అస్సలు, జీరో. నిజమే. బేసిక్గా క్యారెక్టర్ కొంచెం రాడికల్ క్యారెక్టర్ అండి. చాలా అంటే చాలా రాడికల్ క్యారెక్టర్. అటు లవ్ గురించి వాటి గురించి మాట్లాడే పద్ధతి కానీ క్యారెక్టర్ ఐడియాలజీ థింకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. బట్ అవతల మనిషిని ఎడ్జ్ మీద పెడతాయి అన్నమాట. కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి. ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి. ఆవిడ ఒక 1/2 hour 45 minutes షూటింగ్ ఆపేసింది. రాశి ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్, అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే, వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క 9 పేజీలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు. ఓకే, నువ్వు రాశి కన్నావి, నువ్వు అంజలి కాదు. ఓకే, ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి. సో బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ కొంచెం ఎడ్జ్ మీద పెడతానండి. అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకంటే రాశి టీంలో 3 అమ్మాయిలు ఉన్నారండి, శ్రీని టీంలో కూడా 3 అమ్మాయిలు, మన నీర్జా టీంలో ఒక 2-3 లేడీస్ ఉన్నారు అమ్మాయిలు. సో ఆల్మోస్ట్ సెట్లో ఏంటంటే 10-16 మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అనమాట లొకేషన్లో. నేను ఒక్కడనే రాడికల్ పిల్లలు అనమాట వాళ్ళందరి మధ్యలో. కాదు కొన్ని సీన్స్ అయితే షార్ట్ చేసి ఆగారు, ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఆ మానిటర్ ముందే ఈ 15 మంది నుంచి ఉండేవాళ్ళు అనమాట సార్. ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా. నేను కొంచెం జరుగుతారా మానిటర్ దగ్గరికి వెళ్ళాలి, నేను అది కాదు ఇది జస్ట్ క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. దట్ వాస్ ద మోస్ట్ ఫన్ ఆన్ సెట్. చేసే ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ 100% ఒక 50% మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. అది మనం దాని లోపలికి వెళ్ళి కాస్త మనకి తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమైంది కలుపుకుని చేసుకుంటేనే
ఎక్కడో కాస్త అది న్యాచురల్గా కనపడుతుంది. సో డెఫినెట్లీ ఒక 50% ఉందండి. సిద్ధు గారు, మ్యామ్ ఇప్పటి వరకు జెంట్స్ ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కూడా లేడీ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడానికి ఒకటి ఇస్తారేమో, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడానికి కూడా సెకండ్ ఛాన్స్ అనేది చాలా టైం పడుతుంది. సో లేడీ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? ఇంకోటి మీరు స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఇన్వాల్వ్ అవుతారు, డైలాగ్స్ విషయంలో కావచ్చు అలా. సో ఇద్దరికి ఎక్కడైనా కొట్లాట అనేది ఏమన్నా వచ్చిందా? లేదండి సార్. ఫస్ట్లీ నేను ఛాన్స్ ఇచ్చేదేం లేదండి. తను జర్నీ తనకుంది, తను కాస్ట్యూమ్ డిజైనర్గా స్టైలిష్గా తను చాలా వర్క్ చేసి, బట్ ఎప్పటి నుంచో తనకు డ్రీమ్ ఉంది. సో షీ టుక్ హర్ టైమ్ అండ్ తను కష్టపడి తను రాసుకుని తను సెట్ చేసుకుంది. ఇట్స్ జస్ట్ దట్ మేము ఎక్కడో అలైన్ అయ్యాం అంతే. సో నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి. ఇట్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్ అండ్ ఇఫ్ టుడే షీ ఈజ్ హియర్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ పర్సివరెన్స్ అంతే. అండ్ కొట్లాటలు అంటే అట్లా లేదండి, బికాజ్ నేను నిర్జం వీఆర్ చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేము. సో మేము కొట్టుకున్నా ఒక ఫ్రెండ్స్ తిట్టుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ ఇద్దరం ఎగ్ పఫ్ తినుకుంటూ చిల్లైపోతాం అనమాట. అలాగా ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారు? కాంప్రమైజ్ ఎవరయ్యారు డిస్కషన్స్ లో? ఇద్దరం. తను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేది, నేను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని. సో మేమిద్దరం ఏం నేర్చుకున్నాం అంటే, లొకేషన్లో ఎప్పుడైనా ఇది ఇలా తీయకూడదా అంటే ఎడిట్కి వెళ్ళాక చూసుకుందాం. సో కావాల్సిందైతే తీసేసుకుని వెళ్ళిపోయాము. అదేం లేదు సార్. బట్ ఓవరాల్గా తన ఫ్రెండ్ కాబట్టి నేను తన హ్యాండ్ పట్టుకునే ఉన్నాను. అండ్ తనకి ఇష్టం లేకపోయినా కూడా చాలాసార్లు నేను తనకి కొన్ని నిజాలు చెప్పాను కూడా. నేను సడన్గా సీనియర్ ఫీలింగ్ వచ్చింది నాకు. అసలు కాదు సార్, డైలాగ్లో ఏంటి అదే కాదు. ఒక నిమిషం అల్డల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అటు సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. సో యూ బెటర్ బీ కేర్ఫుల్. ద విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్. బట్ ఇటు సైడ్ ఈయన కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. సో ఇట్స్ పుట్టింగ్ ఎవ్రీబడి ఆన్ పార్ అంతే. సో అది బాగా కనెక్టివ్గా ఉందండి. సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా అంటే? లోను నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి, ఫైనాన్షియల్గా కాదు. సో ఐ వాంట్ మై హెడ్ స్పేస్ టు బికమ్ బెటర్. Money will come and money will go. No amount of money can give you a satisfaction that doing good work can give you. So all I hope right now and I pray for is that Telusu Kada is the best film that has ever been made a kada ee genre lo anede naku. That's the only thing I want. Sir, Papa, I am Charles నుంచి వెయిట్ చేస్తున్నారు. But I'll come back to you. Let also the girls speak. సో నాకు నరేషన్ 2 years ముందు అయింది సార్. 2023 జూలైలో నేను కలిశాను నీరజాని. ఆబ్వియస్లీ చాలా టైం పడింది. దెన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ అన్నీ. సో నేను అప్పుడు జూలైలో 2023లో వెన్ షీ మెట్, లైక్ మీరందరూ ఎలా ఆలోచించారు సాఫ్ట్ లవ్ స్టోరీ, కొంచెం ఆ ఆర్క్లో ఇట్ వాజ్, బట్ ఇంటెన్స్ వెరీ సోల్ఫుల్గా కొంచెం దెన్ ఆబ్వియస్లీ లైక్ ఈ సెడ్ ఇట్ వాజ్ ఎవల్యూషన్, సో ఇవాల్వ్డ్. ఇప్పుడు ఇలా ఉంది. ఆ టైంలో నాకు చాలా నచ్చింది అది, బికాజ్ లైక్ షీ సెడ్ దేర్ ఇస్ అ యూనిక్ పాయింట్. అన్ని లవ్ స్టోరీ ఉన్నాయి, అన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఒక కొత్త లేయర్, కొత్త షేడ్స్ ఉన్నాయి. And that was one point that I really liked and I really wanted to be part of Telusu Kada. Naku ee 3 people madhyalo aa character play cheyali ani oka korike I had that. So but eventually things obviously evolved for betterment and keeping movies best interest. But thread are not inka unnai alage, just koncham extra frills and ఎక్స్ట్రా జాజ్ యాడ్ అయింది, మైనస్ అయింది. బట్ నేను ఫైనల్ కట్ చూడలేదు. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్, ఈగర్లీ లైక్ యూ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. సార్ విధి ఆడింది వింత నాటకం. అంటే నేను చాలా రిలేట్ అయ్యాను, ఎందుకంటే ఈ అమ్మాయిలో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాలో కూడా చాలా ఉంది. కానీ నేను చాలాసార్లు ట్రిగర్ అయ్యాను యాజ్ రాశి. సిద్ధు చెప్పినట్టు చాలాసార్లు నా దగ్గర వచ్చి కామ్ డౌన్ అని చెప్పాడు. బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్, ఆఫ్ ఆర్ట్. దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. ఇది చెప్పొచ్చు. సో సాఫ్ట్గా స్టార్టింగ్ మూవీ బికేమ్ రాడికల్ అన్న రెవల్యూషన్ పార్ట్లో. సో నెక్స్ట్ మూవీ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ రాడికల్ మూవీ, బ్యాడ్ యాస్. సో విల్ వి ఎవర్ సీ ద సాఫ్ట్ సైడ్ ఆఫ్ సిద్ధు అగైన్?
ఆర్ మీ థింకింగ్ రాడికల్గా ఉందా ప్రజెంట్? I think I'm tired of being a soft guy or a soft man. You know, I don't think the world takes too kindly to soft men. But don't you think you'll get typecasted? So ilanti movies vaste. So I'll do Tillu again probably. Sidhu? I'll do something else probably. But having said that, it's not about radicalism. It's not just about trying ఒక ఏదో ఒక ఏమంటారు ఇట్లాంటి కాంట్రవర్షియల్ డైలాగ్ చెప్పడం గురించో లేకపోతే ఒకటేదో అనేయాలి కాబట్టి అనేసో లేకపోతే మాస్క్యులన్గా మాట్లాడడం గురించి కాదు. రాడికలిజం బేసికలీ మన రూట్లో నుంచి వస్తుంది, మనం చూసిన ఎక్స్పీరియన్సెస్లో నుంచి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్మంటే వస్తాయేంటి ఫీలింగ్స్, పొమ్మంటే పోవడానికి అన్నాడు, అది అందరికీ తెలుసు అది నిజమని. ఓకే, బట్ వీ ఆల్ మేక్ పీస్ విత్ ఇట్. బట్ దట్ ఈస్ వై సినిమా ఇస్ దేర్ కదండి. మనం వాట్ థింగ్స్ మనం రియల్ లైఫ్లో కొన్ని అనలేము, కొన్ని చెప్పలేము. అలాంటివి మనం త్రూ అవర్ ఆర్ట్ వీ కెన్ ఆర్ట్ ఈస్ అ గుడ్ అవుట్లెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో త్రూ అవర్ ఆర్ట్ మనం చెప్పగలుగుతాం అలాంటిది. సో యా డెఫినెట్లీ దీని తర్వాత చేసే బ్యాడ్ యాస్ కూడా ఇట్స్ క్వైట్ రాడికల్. ఇన్ఫ్యాక్ట్ వీడు వాన్ అయ్యా, వాడు బ్యాడ్ యాస్ వీడు అయ్యా వాడు అంటే హీ విల్ షాక్ ఆల్ లిమిట్స్, హీ విల్ క్రాస్ ఆల్ బౌండరీస్ అండ్ probably will be the darkest film ever in Telugu cinema, Badass. I have ఒక సర్ఫేస్ మెయింటైన్ చేస్తాం కదా, ఒక రాడికల్ అన్నాం ఆర్ ఒక వెరీ హార్డ్ టెక్స్చర్ మెయింటైన్ చేస్తాం. దే ఆర్ యాక్చువల్లీ ద సాఫ్టెస్ట్ ఇన్ సైడ్. సో ఐ నో వరుణ్స్ క్యారెక్టర్ వాడి దేర్ ఇస్ అ రీజన్ వై హీ ఈస్ ద వే హీ ఈస్. సో నేను ఫ్రమ్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఐ థింక్ హీ హాస్ అ లాట్ ఆఫ్ హార్ట్. సో యుల్ ఆల్సో సీ ది అదర్ సైడ్ ఆఫ్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. సిద్ధు సో ఈ సినిమాలు చూస్తే, గత సినిమాలు చూస్తే, మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే టాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారా అనేది అనిపిస్తుంది. మీరేమంటారు? కాదంటారు రాసి సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది. సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి? మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినాయి? కాంట్రవర్సీ కావాలా మీకు? అయ్యే అలాగే సిద్ధు గారు అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి? సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం జరిగింది? ప్రాబ్లం లేదు, అసలు లేదు, ప్రాబ్లం లేదు. మరి మీరు అలా అనడానికి రీజన్ లేదు. ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులు అని. అది బూతే కదండి, నాకు తెలియదు. నేను చెప్తున్నాను, నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట. ఐ థాట్ ఇట్స్ లైక్ ఇన్ అ క్యూట్. కాదు సినిమాలో ఒక సీన్ ఉంది, దాంట్లో హర్ష నన్ను అంటాడు ఆ మాట అని చెప్పి అంటాడు. అంటే నాకు తెలిసి అది ఎక్కడో చూసి కదా, అది నార్మల్ గా అనుకుంటుంది అది అట్లా. లేదు బామ్మ క్యారెక్టర్, బామ్మ ఆల్సో సేస్ ఇట్. సో ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది. సో అందుకే నేను ఇలా చెప్పాను, కానీ నాకు తెలియదు అది బూతులని. బట్ అది చాలా క్యూట్ ఉందండి. అలా బూతులు ఎప్పుడూ క్యూట్ గా ఉండలేదు. వాడు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు. హర్ష గారు ఎందుకు అలా అడగమని అడుగుతున్నా? అంటే నువ్వు ఓన్లీ లేడీస్ మీరంటే అభిమానం అండి. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్ లో ఒకటి ఇలా అన్నారు కదా. అవును. సో అలా రియల్ లైఫ్ లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? చాలా సార్లు అవుతుంటది. ఇప్పుడు అవుతుంది అదే. యాక్చువల్గా కూర్చుని ఉన్నాను కానీ ఇప్పుడు అవుతుంది అదే. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఓకే, మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? అరే మా ఇంటి దగ్గర మంచి కళ్ళాసుపత్రి ఉంది. అసలు ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు? సినిమాకి ఏమైనా ఇంటర్లింక్, సంథింగ్ డిఫరెంట్. సినిమాకి ఇంటర్వల్ ఉంటుంది, ఇలాంటి ఇంటర్లింక్లు అయ్యి ఉండవు. ఓకే, శ్రీనిధి గారు హిట్ 3 ఫిలిం కి మేజర్ అసెట్ మీరు, హిట్ 3 సినిమా. అండ్ అది అవ్వగానే ఈ సినిమా వచ్చింది. అండ్ ఈ సినిమాలో సిద్ధు గారితో వర్క్ చేయడం, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నీరజా కోనా గారు ఎలా అనిపించింది? ఫస్ట్ నాకు ఈ మూవీ వచ్చింది, తరువాత హిట్ 3 వచ్చింది. బట్ అది తొందరగా అయింది, సో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ స్క్రిప్ట్ నాకు తెలుసు కదా వచ్చింది. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ వాజ్ వండర్ఫుల్. చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో. వెన్ ఆల్ ద క్రియేటివ్ మైండ్స్ కమ్ టుగెదర్, ఎలా ఒక ప్రాసెస్, అందరికీ కొత్త ప్రాసెస్ ఉంటుంది కదా, అందరికీ ఒక కొత్త ప్రాసెస్ ఉంది. హిట్ 3లో ఒక ప్రాసెస్ ఉంది, కేజీఎఫ్లో ఒక ప్రాసెస్, కోబ్రాలో ఒక ప్రాసెస్. సో ఇలాగే కొత్త థింగ్స్ ఐ హావ్ లెర్న్డ్. ఎవరు నవ్వాలి? నేనా?
Harshana? Okay. So yeah, it was wonderful working with everyone. I've learned a lot. We are expecting lot more films అండి. హర్ష గారు సిద్ధు గారు ఆగును హర్ష గారు హాయ్ హేమా. హాయ్ అండి. సో ట్రైలర్ లో హీరో కింద చేసిన సినిమా ఏమో చూడరు ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు సఫర్ అవ్వడం మాకు చాలా బాగా అనిపిస్తుంది ట్రైలర్ లో. అది సాడిజం ఏమో అది బాగా నచ్చిందండి, నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ చాలా ఫన్ రైడ్ కనిపిస్తుంది మీరు అండ్ క్రూ అంతా కూడా చాలా బాగుంది. అంటే మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఒక ఫన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? లైక్ త్రూ అవుట్ ద ఫిల్మ్ లో సెట్స్ లో ద ఫిల్మ్ అలాగే ఉంటది. ఓకే, త్రూ అవుట్ ద ఫిల్మ్ అంటే మేము చేసిన ప్రాసెస్ అలాగే ఉంది. బట్ మీరు ఇప్పుడు ట్రైలర్ లో చూసింటే మీకే అర్థమై ఉంటుంది కదా. చాలా బేసిక్ గా ఈ సినిమాలో హర్ష క్యారెక్టర్ ఏంటంటే ఈ వాడు ఫోర్త్ వీల్ ఇన్ దిస్ లవ్ ట్రయాంగిల్ అనమాట. సో ఒక లవ్ స్క్వేర్ యాక్చువల్లీ. దీంట్లో హర్షకి నాకు కూడా ఒక అంటే అట్టగా అరే యాజ్ ఐ వాజ్ సేయింగ్ ఇట్ ఐ వాజ్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ ది అదర్ వే అని. అలా కాదు, బట్ యాజ్ అ ఫ్రెండ్ తను ఏంటంటే నా టార్చర్ తను కూడా భరిస్తూ ఉంటాడు. అండ్ ఈ సినిమాలో ఒక కాన్షియస్గా ఏంటంటే హ్యూమర్ ఇంపార్టెంట్ ఒక సినిమాకి, ఏ సినిమానైనా బైండ్ చేసేది. సో ఈ సినిమాలో ఒక కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నాం అంటే నేను నీర్జా దట్ హర్ష కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద నవ్వాలి జనాలు. సో కాన్స్టెంట్ గా హర్ష కనిపించిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటారు అనమాట జనాలు స్క్రీన్ మీద. సిద్ధు గారు ఇక్కడ చెప్పంగానే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి మీరు ఓకే చేశారా, లేదంటే ఇంకా తర్వాత మోడిఫికేషన్స్ అయినా జరిగినాయా వరుణ్కి? డెఫినెట్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు యాజ్ అ ద స్టోరీ ఈజ్ ద సేమ్ అండి. నాకు నీర్జా ఏదైతే స్టోరీ చెప్పిందో స్టోరీ ఇస్ ద సేమ్. కానీ నాకు తన క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు నాకు నీర్జా కాదు, మీరు వినాలి మ్యామ్ నేను చెప్తున్నాను, క్యారెక్టరైజేషన్ నాకు చాలా సాఫ్ట్గా అనిపించింది. అండ్ దెన్ మీ అండ్ నీర్జా డిస్కస్ అండ్ సెట్ దట్ టిల్లు చేసిన తర్వాత నేను చేసే ఒక ఏదైనా క్యారెక్టరైజేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాస్త. నాకే ఉంది ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఏదన్నా అరే మీరు ఫ్లో డిస్టర్బ్ చేస్తారా భయ్ క్యారెక్టరైజేషన్ ఇంకా ఎక్కువ లవ్ చేయడం మొదలెడతారు అనిపిస్తుందండి ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత. ఎందుకంటే మాకు ఆ ఫీడ్బ్యాక్ సినిమా డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది. ఫస్ట్ as women you want an honest relationship from your ఫీమేల్ యాక్టర్స్ కి వాళ్ళకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు సినిమా చూసారు, ఫుల్ డబ్బింగ్ ఆబ్వియస్లీ చెప్పారు కదా. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డబ్బింగ్ చెప్పేసి వాళ్ళు ఒళ్ళు మండిపోయి వెళ్ళిపోయారు డబ్బింగ్ స్టూడియో నుంచి. ఓకే, తర్వాత ఒక 2 days తర్వాత వచ్చి యాక్చువల్లీ తను కరెక్టే కదా, తను చెప్పిన దాంట్లో తప్పే ఉంది, ఐ యాక్చువల్లీ లైక్ హిమ్ అని. సో హీఈస్ అ టేస్ట్ అండి, హీఈస్ అ టేస్ట్. వరుణ్స్ క్యారెక్టర్ ఈజ్ అ ఏమంటారంటే it's not an acquired taste. It's not like you will hate yourself for liking him. Answer the question and question answer. సో ఇద్దరు ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడాన్ని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు, ఉమనైజర్స్ కావచ్చు, వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర వేయించుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్ లో సినిమా క్లైమాక్స్ లో? సినిమా చూసిన తర్వాత మనం ఒకసారి సిద్ధు గారు ఏమంటారు దీనికి? లేదండి మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నది, ఇది నేనేం అన్నట్టు ఆవిడ చెప్పిందే కరెక్ట్. ఓకే, సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదామండి. ఒకసారి లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. ఓకే, సిద్ధు గారు రవితేజ గారితో ఇంటర్వ్యూ ఇద్దరు చేశారు కదా, ఏమైనా మీ ఇద్దరు కాంబినేషన్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? యాక్చువల్లీ మధ్యలో చేయాలి మేము ఒకసారి సినిమా ఒకటి, ఆల్మోస్ట్ ఫ్లోర్స్ మీదకి వెళ్ళి ఆగింది అది. బట్ చాలా క్రేజీగా ఉంటుంది నేను రవితేజ గారి సినిమా చేస్తే. ఓకే, సిద్ధు గారు ఎలాంటి సినిమా అనుకుంటారు? అది అంటే ఇప్పుడేం లేదు కదా, కథేం లేదు. సో ఏదైనా ఒకటి వస్తే సంథింగ్ దట్ కెన్ ఎక్సైట్ ద బోత్ ఆఫ్ అస్, డెఫినెట్లీ వై నాట్. సిద్ధు గారు లాస్ట్ క్వశ్చన్, ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తమన్ గారు తెలుసు కథతో వస్తున్నారు. సో అది మీ సినిమా అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ సినిమాకి తమన్ గారు ఎంతవరకు ఎసెప్ట్ అయ్యారు? డెఫినెట్లీ ఏంది మీ ఇల్లు అనుకుంటారా మీ ఇద్దరిది? డెఫినెట్లీ అంటే తమన్ ఇస్ అ వెరీ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు మీరు చూసిన ట్రైలర్ స్కోర్ కూడా తను 2 hours లో కొట్టాడు. అది జస్ట్ ఇన్ 2-3 hours హీ కంపోజ్ దిస్ స్కోర్. అది పక్కన పెట్టేస్తే తమన్ టిల్లోకి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు తమన్. సో వీ వర్క్ టుగెదర్. సో తమన్ ఇస్ డెఫినెట్లీ అ బిగ్ అసెట్ టు ద ఫిల్మ్ అండ్ దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్.